ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాల ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా? నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను, నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో. హల్లెలూయా! చాలా చక్కని అర్థాన్ని ఇచ్చే పాట ఇది. అవును, గాఢాంధకారపు లోయలు వంటి పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనప్పటికీ మన ప్రభువుని విశ్వసించినప్పుడు మనము భయపడము. మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనుషులందరూ విడిచిపెట్టిన మనల్ని విడువని వాడు, ఎడబాయని వాడు. మన హృదయంలో ఆయన్ని నిలిపినప్పుడు, ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని కొలిచినప్పుడు ప్రభు మనకు తోడై ఉండేవాడని ఈ పాటలో చెబుతున్న సత్యం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఈ మాట చూడండి, చాలా చక్కని మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. స్థిరపరిచే దేవుడు మన దేవుడు, నిత్యము స్థిరపరిచే దేవుడు మన దేవుడు. దేవుని పట్టణము దేవుని సన్నిధికి, దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తున్న మాట ఏంటంటే, దేవుని పట్టణంలో మనం ఏది వింటామో అది జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుని లేఖనాల్లో ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. ఈ మాట జాగ్రత్తగా మనం గమనిస్తే వినేదాన్ని మనం చూస్తాము అనే అర్థం ఇక్కడ వస్తుంది. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒక మాట రాయించినప్పుడు, ఒక మాట పలికినప్పుడు అది నెరవేరుతుంది. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన మాటలు, ప్రవక్తలు ప్రవచించిన అనేకమైన విషయాలు నెరవేరడం మనం చూడవచ్చు. ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా వాటిని పలికించారు. యేసు ప్రభు నిమిత్తం ప్రవచించిన ప్రతి మాట 1000 సంవత్సరాలకు పూర్వం పలికినప్పటికీ అది ప్రభు ద్వారా నెరవేర్చబడింది. ఎన్నో 1000 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా యేసు ప్రభు ద్వారా అది నెరవేర్పులోనికి వచ్చింది. మనము వినినట్టుగా జరుగుతుంది అనే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుడు తన ప్రవక్తల నోట వాటిని పలికించగా చరిత్రలో అది నెరవేరింది. యేసు ప్రభువు ఆగమనం కోసం ప్రవచనాలున్నాయి. ఆయన ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు, ఏ ఉద్దేశంతో ఆయన జన్మిస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని ఎన్నో ఆధారాల ద్వారా ప్రవచించబడ్డాయి అనేక ప్రవచనాలు. అయితే ఆ ప్రవచనాలన్నీ తగిన కాలమందు నెరవేర్చబడ్డాయి. మన విషయానికి ఈ మాటను ఆలోచిస్తే, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, అది ఆదివారం ఆరాధనలో కావచ్చు, శుక్రవారం విజ్ఞాపనలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఇలా అనుదిన వాగ్దానం ద్వారా కావచ్చు, దేవుని మాటలు మనం వినే అవకాశం మనకు కలిగినప్పుడు, ఆయన మాటలకు చెవియొగ్గినప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్పును మనం చూడగలుగుతాం.
ఇలా రోజుకొక మాటను వాగ్దానంగా సిద్ధం చేసి ప్రార్థన చేసి మీ ముందుకు పంపించే ముందు మీ అందరి జీవితాల్లో ఈ మాటలు ఫలించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మీతో అవి మాట్లాడాలని, మీ జీవితంలో జరగాలని ఎంతగానో ప్రార్థించి ఒక మాటను సిద్ధం చేసి ప్రతిరోజు నా ప్రార్థనలో ఈ మాట అంటాను, ప్రభువా ఈరోజు వాగ్దానంలో భయపడకండి, దేవుడు మీతో ఉంటాడు, మీ ముందర నడుచువాడు, మీ మార్గాలు సరళం చేస్తాడు, మీ పక్షాన ఉన్నాడు, పూర్ణ శాంతి ఇస్తాడు. ఆయన ఆనుకుంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన ఎదుట ప్రార్థిస్తే మీ మాట వింటాడు, మీతో ఉంటాడు అని నమ్ముతూ అనేక మాటలు నేను ప్రకటిస్తున్నాను. నిన్నే ఆశ్రయంగా చేసుకున్నాను, నిన్ను నమ్ముతున్నాను, సంపూర్ణంగా నిన్ను అంగీకరించి ఏ మాట అయితే చెప్తున్నానో ఆ మాట వినేవారి జీవితాల్లో మాత్రమే కాదు, చెబుతున్న నా జీవితంలో కూడా ఫలించాలి. ఎందుకంటే ఈ మాటలు చెబుతున్న నా బ్రతుకులో సమస్యలు, సందేహాలు, ప్రశ్నలు, నిందలు, అవమానాలు ఉంటే ఇంకా ఈ మాటలు, వాగ్దానాలు పై విశ్వాసము ఎలా ఉంచగలుగుతారు? చెప్తున్న ఈ అమ్మాయి బ్రతికే స్థిరం లేదని అనుకుంటారు కదా. వింటున్న ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షింప చేయాలని నా ప్రయత్నం. ఇందులో మొదట నేను ఓడిపోకుండా ఉండే శక్తిని నాకు ఇవ్వు ప్రవ్వా అనే మాటను ప్రార్థించకుండా ఏ రోజు ముగించను. ప్రియ సహోదరులారా, ఇది సాక్ష్యం మాత్రమే కాదు, గొప్ప భరోసా కూడా. ఎందుకంటే దేవుని మాటలు శక్తిగలవి. వాటిని వినేవారిగా ఉన్నప్పుడు వాటి నెరవేర్పును కూడా మీరు చూడగలుగుతారు. ఎన్నో మాటలు చెబుతున్నా నేను ప్రతి మాట నెరవేరడం చూస్తున్నాను. ఇది గొప్ప విషయం కాదు, గొప్ప సాక్ష్యం. నిన్నటి దినమున నా కుమార్తె పుట్టినరోజు శుభాకాంక్షలు మీలో చాలామంది తెలియచేశారు, మీ ఆశీర్వాదాలు కూడా తెలియచేశారు. చాలా సంతోషం. మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే చాలామందికి మీ ప్రశంసలు అందిస్తున్నారు. ఇది తాత్కాలికమైన ఆనందం మాత్రమే, ఒకరోజు వచ్చి పోయే ఆనందం మాత్రమే. ఇది తరుణం కాబట్టి చెప్తున్నాను. కానీ అనుదిన వాగ్దానం, ఏకరీతిగా అందించబడే వాగ్దానం మీ బ్రతుకులకు ఆశీర్వాదకరం. ఏదో ఒక సమయంలో వినాలని ఆ మాట దేవుని మాట కనుక అది మీ చెవిలో పడినప్పుడు ఊరికే ఉండిపోదని, తన పని తాను చేస్తుందని, మీకు మేలు చేస్తుందని దేవుని పాట మీ నోట ఉంటే ప్రభు స్తుతించబడతారని, మీ ద్వారా స్తుతి పొందుతారని, ఆ స్థుతి మీ స్థితిని మారుస్తుందనే ఆశతో ప్రతిరోజు మీ ముందుకు దేవుని లేఖనాల నుండి ఒక వాగ్దానాన్ని తెస్తున్నాను. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? మీరు విన్న మాటలు మీరు నెరవేరడం చూస్తారు. ఆమెన్. ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా వినే హృదయం, వినగలిగిన చెవి మీకుంటే శక్తి కలిగిన దేవుని మాటలు, దేవుని వాగ్దానం రోజంతటిలో ఏదో ఒక సమయంలో మీ బ్రతుకులో పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మాటల ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు, ఆపద నుండి తప్పిస్తాడు. ఈ మాట ఊరికే పోదు. ఇది దేవుని లేఖనం ద్వారా ప్రవచించబడే మాట కాబట్టి సాతాను ఉచ్చులో మిమ్మల్ని ముందుగానే హెచ్చరించేదై ఉంటుంది. వింటున్నారా? మీరు వింటే వినే ప్రతి మాట మీ బ్రతుకులో నెరవేరుతుందని దేవుడు ఈరోజు తన వాగ్దానాన్ని దయచేశాడు. వినేవారిగా ఉన్నప్పుడు ఆ ప్రతి మాటని మన జీవితాల్లో అనుభవించేవారిగా దేవుడు చేస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా మేము ఏదైతే వింటున్నామో అది జరుగుట మేము చూస్తామని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. చూచే అనుభవం మాకు కావాలంటే మొదట వినేవారిగా మేము ఉండాలి. వినగలిగే చెవిని, వినే హృదయాన్ని మా ప్రియులందరికీ దయచేయండి. ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దాన ఫలింపును దయచేయండి. వింటున్న ప్రతి మాట ఊరికే పోదని, అది తగిన సమయమందు నెరవేరుతుందని మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి వాగ్దానాన్ని మా జీవితాల్లో ఫలభరితంగా చేస్తూ అనుదిన వాగ్దానాలు అందించే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.